ఈ రోజు కథ చక్కని తీర్పు. ఈ కథ జరిగే నాటికి జపాను వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరగరు. మరి అద్దం చూసుకుంటే గానీ లేకపోతే మన మొహం ఎలా ఉంది మనకు ఎలా తెలుస్తుంది? అందుకని వాళ్ళ మొహం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేది కాదు. అటువంటి జపాను దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకు పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్ని ఎత్తి చూశాడు. చూసేసరికి ఏముంది, అందులో అతని రూపం కనపడింది. కానీ అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలియదు. ఎవరీ మనిషి నా వైపు ఎందుకు చూస్తున్నాడు, ఇతను ఎవరై ఉంటాడు అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు. అలా ఆలోచించి చివరకు ఇతను మరెవరో కాదు, నా చిన్నతనంలో చనిపోయిన మా నాన్న అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. అయినా ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు ఈ రూపంతో ఎందుకు కనబడుతున్నాడు? నేను తనని మరిచిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో, నాకు ముఖాముఖి ఏమైనా చెప్పాలనుకుంటున్నాడేమో, ఇలా అనేక విధాలా తలుచుకుని తాను చేసిన తప్పుకు లెంపలు వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరి నాన్నను ఏం చెయ్యాలి? మళ్ళీ పారేసేదెలా? పారేస్తే ఆయనకు ఏం కోపం వస్తుందో, ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు ముక్కను తన జేబు రుమాల్లో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం వేసినవాడు అంతటితో ఊరుకున్నా పోయేది. ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకు 1-2 సార్లు వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో అని చూసుకుని మళ్ళీ తాళం వేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇది అతని భార్య కంటపడింది. ఎప్పుడూ పెట్టెకు తాళం వేయనివాడు తాళం వేయటము, తను లేనప్పుడు పెట్టె తెరిచి చూసుకోవటం ఆమెకు అనుమానం కలిగించింది. అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది. మారుతాళం చెవి ఒకటి చేయించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టె తెరిచి చూసింది. చూస్తే ఆమెకు మాత్రం కొత్తదేం కనిపిస్తుంది? ఆ అద్దం ముక్క తప్ప. ఓస్, ఇదేనా భాగ్యం అని తీసి చూసుకుంది. చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది. తన భర్త ఇంతకాలం దాచుకు చూస్తున్నది ఒక పరాయి పిల్ల బొమ్మన? ఈ సంగతి తెలిసేసరికి ఆమెకు కోపం వచ్చింది. మొహమంతా ముడతలు పడింది. మళ్ళీ అద్దంలో చూసింది. అందులో మొహం ఆమెకు అసహ్యంగా కనిపించింది. ఇలాంటి చండాలపు మొహం దానిన నా భర్త ప్రేమించింది. ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించింది. ఇక ఆమె ఉండలేకపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు తాను అడగవలసిన 4 మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టుకుని కూర్చునుంది. మధ్యాహ్నం భర్త వచ్చాడు. అతను ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె, నేను మా పుట్టింటికి పోతున్నాను, నువ్వు నీ ప్రియురాలను తెచ్చుకుని ఈ ఇంట్లో ఊరేగు, నాకేం పట్టలేదు అంది కోపంగా. పాపం ఈమె మాటలు మొగుడికేమీ అర్థం కాలేదు. అతను ఎంతోసేపు బ్రతిమలాడాడు సంగతేమిటో చెప్పమని. చివరికి ఆమె అద్దం సంగతి బయటపెట్టింది. అద్దంలో ఆడమనిషి ఉందా? మా నాన్న కదూ ఉన్నాడు అన్నాడు భర్త. మీ నాన్న ఇంకా నయం, మీ తాత అని చెప్పలేదు. కళ్ళు కడుక్కుని ఒకసారి చూడు అంటూ పెళ్ళం పోయి అద్దం తెచ్చి ఇచ్చింది. రైతు మళ్ళీ చూసుకున్నాడు. చూస్తే ఏముంది, అందులో అతని మొహమే అతనికి కనిపించింది. అతను సంతోషంతో, ఇదిగో చూడు, ఇందులో మా నాన్నే ఉంది అని అద్దం మళ్ళీ భార్యకు ఇచ్చాడు. ఆమె చూసుకుంటే ఏముంటుంది, మళ్ళీ తన మొహమే కనిపించింది. ఆమె ఇక కోపం పట్టలేక అద్దం ముక్క అవతల వేసి పుట్టింటికి బయలుదేరింది. భర్త అద్దం ముక్క తీసుకుని బ్రతిమలాడుతూ ఆమె వెంటపడ్డాడు. భర్త ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. ఇద్దరూ ఊరి బయటికి వచ్చేశారు. ఆ దారిలో ఒక మత గురువు వస్తున్నాడు. మన ఇద్దరం కలిసి గురువుగారు చెప్పినట్లు విందామన్నాడు భర్త. భార్య ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి గురువుగారికి తమ తగువు సంగతి చెప్పారు. గురువుగారు అంతా విని అద్దంలో చూసుకున్నారు. అతనికి వారు చెప్తున్న ఇద్దరూ కనిపించలేదు. ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్టు కనిపించింది. గత సంవత్సరం ఈయన ఒక ముసలివాడికి ఉరిశిక్ష వేయించాడు. బహుశా ఆ ఆకారం అతనిదే అనుకున్నాడు. అర్థం లేకుండా మీ ఇద్దరూ పోట్లాడుకోకండి. ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు? మీరు చెప్పిన ఇద్దరిది కాదు. నిరుడు నేనొక మనిషికి ఉరిశిక్ష చెప్పాను, అతనిదే ఈ బొమ్మ. అతడే అందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిని దీవించి పంపి గురువుగారు ఆ అద్దపు ముక్కను చేత పట్టుకుని చక్కగా వెళ్ళిపోయాడు. గురువుగారు చెప్పిన తీర్పుతో ఇంక దంపతుల మధ్య తగు తెగిపోయింది. అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగిస్తూ ఉన్నారు.